ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చదువుకొని ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం పొంది అంటే మండల స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం అయితే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు మరియు శ్రీనివాసుల సేవా సంస్థ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు. మీ పేరు రవీందర్ గుట్టముక్కల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద స్థాయిలో అంటే తల్లిదండ్రులతో సహా వాళ్ళు పిల్లలు వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. గురూజీ గంపా నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజన్ 9 ప్రేరణ క్లబ్ సహకారంతో తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి సంయుక్తంగా గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రతిభకు పట్టాభిషేకం అనే ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ చాలా గర్వంగా ఉంది. ఎందుకోసం అంటే ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్నటువంటి విధానాన్ని అవలంబిస్తూ దోపిడీ అని కూడా అనొచ్చు, ప్రైవేట్ స్కూల్లో అవలంబిస్తూ వాళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్కు ఆకర్షితులై గవర్నమెంట్ స్కూల్లోకి రాని ఈ రోజులలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యాభ్యాసం ఇచ్చి టాప్ ర్యాంక్ సాధించినటువంటి అంటే ఎస్ఎస్సిలో హైయెస్ట్ మార్క్స్ గెటాన్ చేసినటువంటి విద్యార్థులను వాళ్ళ పేరెంట్స్కు మార్గదర్శకంగా రాబోయే రోజుల్లో మార్గదర్శకంగా ఉండే విధంగా వారికి సన్మానం జరపడం అనేది మా గురూజీ గంపా నాగేశ్వరరావు గారి పిలుపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకోబోతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా మాకు అనూహ్య స్పందన. ఫస్ట్ నుండి ఈసారి 240 మందికి పైగా ఈ విద్యార్థులు మెరిట్ సాధించడం, మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్ టచ్ చేయడం, వారికి మోటివేషన్. మేము మామూలుగానే స్కూల్కు ఎగ్జామ్స్కు ముందు మోటివేషన్స్ అందిస్తున్నాం. ఆ తర్వాత కూడా వాళ్ళ రిజల్ట్స్ని బట్టి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకు సర్టిఫికెట్స్ ప్రదానం చేసినట్టయితే వారు మరింత ఉత్తేజంతో ముందు క్లాసులకు వెళ్ళి ప్రభుత్వ స్కూల్లో చదవడానికి అవకాశం ఉంటుంది. మిగతా పేరెంట్స్ కూడా ఎంకరేజ్గా ఉంటుంది అనేసి మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. అంటే ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఉంటాయి. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు బట్టి నేనేమంటున్నానంటే కరీంనగర్ జిల్లాలో మాత్రమే జరుగుతుంది. తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి అనేది సుమారు 45,000 మంది వ్యక్తులతో నిర్మాణం అయి ఉన్నది. అలాగే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కూడా నేషనల్ వైజ్ గా వ్యాపించింది. కాకపోతే మమ్మల్ని మార్గదర్శకం చేసుకుని ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేసినట్టయితే అందరికి కూడా బాగుంటుంది. అలాగే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలకమైన పాత్రధారులు. ఎందుకోసం అని అంటున్నారంటే వారికి వివిధ రకాల కార్యక్రమాలు అప్పచెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు నాటడం. ఈరోజు జనాభా గణనలో వాళ్ళు చాలా కీలకమైన పాత్ర. వారికి పేరెంట్స్ సహకరించడం లేదు. మండు టెండలో కూడా చేస్తున్నారు. ఈ మండు టెండలో కూడా వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు వెళ్ళి పేరెంట్స్ చాలా మంది వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. పాపం మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. వారికి అయినప్పటికీ కూడా వారి బాధ్యతను సమాజ నిర్మాణంలో వాళ్ళకున్న బాధ్యతను వాళ్ళు మర్చిపోకుండా జనగణన కానీ పిల్లలకు ఇప్పుడు పెరిగిన చాలా ఎలక్షన్ టైంలో కూడా ప్రతి గవర్నమెంట్ ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ వారు ఫస్ట్ గుర్తుకొచ్చేది ప్రభుత్వ ఉపాధ్యాయులు. దాని వలన వారు పూర్తి స్థాయిలో కూడా విద్యను ఇంతకుముందు అందించలేకపోయారు. ఇప్పుడు వారు కూడా కాంపిటీషన్ గా ఫీల్ అయ్యి స్టూడెంట్స్ కు విద్యను అందించడంలో క్వాలిఫైడ్ టీచర్స్, సపోజ్ బీఈడి డిఈడి చేసిన వాళ్ళు మాత్రమే టీచర్స్ ట్రైన్డ్ టీచర్లను తీసుకుంటున్నాం. కానీ వారికి సరైన మన పేరెంట్స్ నుంచి ప్రోత్సాహం లేకనే ఇండియన్ రిజల్ట్స్ లేవు. ఎందుకంటే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివితే నామోచి అనే ఫీలింగ్ ప్రైవేట్ మాఫియాలో పడి ఒకరికొకరు స్టేటస్ సింబల్ గా భావించి ప్రైవేట్ స్కూల్కి పంపించారు. కానీ ఇప్పుడు ఈ రిజల్ట్స్ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంకా ముందుకు వస్తారని మేము భావిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే కార్యక్రమం మరింత విస్తృతంగా అన్ని జిల్లాల్లో నిర్వహించే విధంగా మేము ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున కృషి చేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఇది ప్రతిభకు పట్టాభిషేకం చేయడం మాకు చాలా గర్వకారణంగా కూడా అనిపిస్తున్నది వచ్చినటువంటి పేరెంట్స్ చూస్తే. థ్యాంక్ యూ.